హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ తాలింపు పెట్టుకుంటాను. క్యాబేజీ ముందుగా కట్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకోవాలి. ఈ విధంగా దీంట్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకున్నాం కదా, అంతలోకి ఏడుగా ఉంది కదా, చల్లారుద్ది కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద బాండి పెట్టుకోవాలి. బాండి బాగా ఏడవాలి. దాంట్లో నిమ్మంతా తీసేయాలి. ఇలా నిమ్మ ఉందనుకో ఆయిల్ చిట్టపట అంటది, అందుకని నిమ్మ లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా ఏడైన తర్వాత పచ్చికరేపాకు వేసుకోవాలి. కొంచెం ఎడంగుండి వేసుకోండి, పైన పడుతుంది. కరేపాకు బాగా వేగింది కదా, నిమ్మంతా పోయింది కదా, ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. ఒక స్పూను మినపప్పు అలా వేసుకోవాలి. ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి. ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకుంటాను. ఇవి కూడా బాగా ఆయిల్లో కాలాలి. ఇవి బాగా వేగినాయి కదా, ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్నాం కదా క్యాబేజీ, అది నీళ్ళు ఏం లేకుండా వంచేసుకోవాలి. బాగా అంటే వడకట్టుకోవాలి. ముందుగా నీళ్ళు వంచేసుకున్నాం కదా, ఈ విధంగా ఒక జల్లీల్లో వేసుకొని వాటర్ అంతా ఈ విధంగా నొక్కేసుకోవాలి. ఇట్టా వచ్చామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూసారా, ఈ విధంగా అన్నీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాలింపులు వేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ ఉడికి వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకోవాలి. దీంట్లో ఉన్న నిమ్మంతా ఆరిపోయినట్టుగా రావాలి. ఎక్కువ నిమ్మ ఉందనుకో పెద్ద టేస్ట్ ఉండదు. ఈ విధంగా బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదా, మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు వేసుకుంటాము. మొత్తం కలిపేసుకోవాలి. ఒక అర స్పూను కారం వేసుకోవాలి. ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి. మనం ఈ కారం వేసినప్పుడు కానీ 2 తెల్లగడ్డలు దంచేసుకోవాలి. ఈ విధంగా దంచేసామంటే లాస్ట్న తెల్లగడ్డ మన కారం వాసన రాకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. బాగా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ తాలింపు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.